మేడం అట్లా పోవచ్చు కదండి మేడం, నేను కసువు ఊడుస్తున్నాను, కసువులో మళ్ళీ తొక్కుంటూ పోతున్నారు మీరు. ఏంటిది? నేను ఎట్లా నడవాలో కూడా నువ్వే చెప్తావా? నీ పని నువ్వు చేసుకో, పనులు లెక్కుండు, నువ్వు ఎక్స్ట్రా చేయకు నాకు చెప్పి. భలే చెప్పినావు దీపు, ఈ మధ్య పనులకి బాగా కొవ్వు ఎక్కువైపోయింది. మనకెందుకు చెప్పు పనులతో, పదండి. మేడం మేడం మీది ఎవరితో చైన్ పడిపోయింది మేడం అక్కడ. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, మీలాగా నిజాయితీగా తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, మా ఫ్రెండ్దేనన్నా ఇది. సరే ఇచ్చేసేయండి మేడం అట్లయితే. అన్నా ఇప్పుడే ఇచ్చేయొద్దు కానీ నేను చెప్పినట్టు మీరు ఒక పని చేయండి. మహిత నా చైన్ పోయింది, అక్కడంతా వెతికినాము, చూద్దాం పదా. ఆగో, ఎక్కడైనా వెతుకుతావో, ఇప్పుడే ఆ చెత్తంతా ఊడ్చి అక్కడో కుప్ప అదిగో అక్కడ కుప్పేస్తాడు, పోయి ఆ కుప్పలో అంతా ఎరుకోపోండి. ఏ ప్లీజ్, నేను ఇప్పుడు ఆ చెత్తలో వెతకలేను, నువ్వు కొంచెం వెతికి పెట్టావా? ఏంటి నేను వెతకలా చెత్తలో? చిచ్చి, నాకేం పట్టింది నీ చేను వెతికడానికి, నువ్వే వెతుక్కోపో. చిచ్చి బా ఎంత ఎతికినా ఎక్కడా దొరకలేదు. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఎతికేయచ్చు కదా. ఆ చెత్తలో చేతులు పెట్టి పెట్టి ఒళ్ళంతా కంపరం పుడుతుంది. కాదు దీపు, నువ్వు 5 నిమిషాలు ఆ చెత్తలో చేయబెట్టినందుకే ఒళ్ళంతా కంపరం అవుతుంది అంటున్నావే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే పనిచేస్తూ మనం పడేసిన చెత్తనంతా ఏరేతనికి ఇంకెంత కంపరం రాలా, ఇంకెంత కోపం రాలా? ఒక్క మాట ఆయనంతే, ఆయన అన్నన్ని మాటలు మాట్లాడినావే నువ్వు. నీ చేయను ఎక్కడికి పోలేదు, ఇదిగో ఆయన తెచ్చిచ్చినాడు. దొరికిందా? ముందే చెప్పొచ్చు కదా. మరి ముందే చెప్తే నీకు ఆయన విలువ ఎలా తెలుస్తుంది చెప్పు దీపు. అవును మహిత, అది కూడా నిజమే. దీపు, మనం ఆయనకి సారీ చెప్పి థ్యాంక్స్ కూడా చెప్దాం రా. అవును, చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా మనిషిని మనిషిగా చూడడమే మానవత్వం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.